గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన పేరు వింటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు. ఎస్, అవునండి. మనకు వంటింట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోటి, అలాగే చుట్టుపక్కల ఉన్న వస్తువులతోటి మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అన్న విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. రైట్ నౌ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన. ఈరోజు ఆయన ఎలాంటి టాపిక్తో మన ముందుకు వస్తున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. మీరు చాలా చిన్న చిన్న చిట్కాలే కానీ వాటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. మేము చాలా చూస్తూ ఉంటాం, చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ రోజు మాకు ఏ టాపిక్ మీద మీరు ఎలాంటి చిట్కాలు అందిస్తున్నారు చెప్తారా? మంచి మంచి అమ్మా, కామన్ ప్రాబ్లమ్స్ అమ్మా. నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సర్వసాధారణటువంటి సమస్యల గురించి కొన్ని టాపిక్స్ అయితే మనం ఈరోజు చెప్తామా. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ గురించి చెప్పుకున్నామా. అంటే ఈరోజు బర్నింగ్ ప్రాబ్లం అయిపోయింది. వెయిట్ లాస్ సంబంధించి ఏదైనా మనం దానికి సంబంధించి ఎవరు చూసినా కూడా అబ్బా నేను వెయిట్ గెయిన్ అయిపోయాను, సో ఎవరు ఏం చెప్పినా అది చేసేస్తూ ఉంటారు, కానీ ఫలితాలు ఉండవు. సో ఈరోజు మాకు వెయిట్ లాస్ గురించి చెప్తున్నారు. అవునమ్మా. ఓకే సార్, వెయిట్ లాస్లో ఏమున్నాయి సార్ సపరేట్గా? అంటే ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి సార్? యాక్చువల్గా ఇది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధించి పీడించి బాధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారిపోతుండడం చాలా బాధాకరమైనటువంటి విషయమా. పూర్వకాలము అంటే గత ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మనం గమనించినట్లయితే అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళను మనం వెతకాల్సి వచ్చేది ఎక్కడున్నారని చెప్పి. అవును. ఈ రోజుల్లో ఇంచుమించు వీధిలో లేదంటే ఇంట్లో కూడా ఈ సమస్య మొదలైంది. అవును. పోటీ పడి మరి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. చిన్న వయసు పిల్లలకు కూడా ఈ సమస్య మొదలవుతుంది. పెద్దవాళ్ళ సంగతి సరే సరే. ఈ అధిక బరువు వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మా. ప్రారంభంలో తెలియకపోవచ్చు, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మానసికంగా కుంగిపోతుంటారు. అధిక బరువు సమస్య 10 మందిలో కలవలేరు, చాలా సైకలాజికల్ ఇబ్బంది పడుతుంటారు. రెండోది ఏంటంటే కొన్ని రకాలైన వ్యాధులు కూడా చుట్టుముడతాయమ్మా. సమస్త వ్యాధులకు కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈ యొక్క అధిక బరువు అనేది సమస్త వ్యాధులు కూడా కారణభూతం అయిపోతుందమ్మా. ఉన్నటువంటి వ్యాధులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఆహార విధి విధానాలు మారిపోయాయమ్మా. అంటే మనం పూర్వకాలం ఆహారానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలా రకరకాలైనటువంటి ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టాము. తర్వాత శారీరక శ్రమ తక్కువైపోయిందమ్మా. మనసుతో సిస్టమ్ ముందర కూర్చొని మనం పనిచేయగలుగుతున్నాం, కానీ శారీరకంగా ఎటువంటి శ్రమ లేదు. కాబట్టి సిస్టమ్ ముందు కూర్చొని చేసుకోవడం వల్ల అసలైన సిస్టమ్ దెబ్బతింటుందమ్మా. సో అదొకటి. తర్వాత మానసిక ఒత్తిళ్ళు. ప్రతి ఒక్కడికి టెన్షన్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సమయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి చాలా మందిలో ఉండట్లేదు. సమయానికి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్లు వ్యాయామం మాట చెప్పనక్కర్లేదు. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ ఒబెసిటీ లేకపోతే వెయిట్ పెరగడం అనేది జరుగుతుందమ్మా. ఈ వెయిట్ పెరగడం కూడా క్రమంగా ఇంత ఒటుడింత అన్నట్లు క్రమక్రమంగా పెరిగేసేసి ఒక స్థాయికి పోయిన తర్వాత అంత త్వరగా తగ్గడం కూడా కష్టం తల్లి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ అట్లా ఏదైనా ఉన్నా గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం తగ్గొచ్చుమా. అయితే సార్, ఇప్పుడు చాలామంది చపాతీలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ బర్న్ అవుతుంది, సో చపాతీలు తినండి నైట్ టైం అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటారు, లేదు చపాతీలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు, అది త్వరగా డైజెషన్ కాదు, అది డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా చాలా మందికి సందేహం వస్తుంటుందమ్మా. మీరు అడిగినట్లే చాలా మంది పేషెంట్స్ కూడా మమ్మల్ని అడుగుతుంటారు, ఎలా సార్ ఎలా చేయాలని చెప్పేసి. సో అన్నం మానేయడము మంచిదమ్మా. ఫస్ట్ది రాత్రిపూట మీరు అన్నట్లు ఏంటంటే ముఖ్యంగా ఏమంటే మనం మల్లెపూలు లాంటి అన్నం తినడం మొదలు పెట్టామమ్మా. దాంట్లో పోషక విలువలు ఉండవు, ఒక కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంచుమించు ఇవన్నీ నీళ్ళు అని చెప్పుకోవచ్చుమా. అలాంటి అన్నంతో అలవాటు పడిపోయాం కాబట్టి తీసుకున్నటువంటి అన్నంలో ఉన్నటువంటి ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని క్రమక్రమంగా ఫ్యాట్ కింద మారిపోతుంటాయి. సో దానివల్ల ఒక ఊబకాయం, వెయిట్ సమస్య కాకుండా అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మా. కాబట్టి చపాతీ గోధుమలతో చేసుకున్నది మంచిది, రెండవ ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, రేషియో తేడా ఉంటుంది, కొంతవరకు మంచిది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటమ్మా, చాలామందికి అవగాహన లోపంతో ఈ గోధుమ పిండి అమ్మా పాలిష్డ్ ప్రాసెస్డ్ పిండి తెచ్చుకుంటున్నాము. ఆల్మోస్ట్ నథింగ్ బట్ మైదా. సో పోషక విలువలు ఏమి ఉండట్లేదమ్మా. కాబట్టి ఇది కూడా ఏం చేస్తుందంటే తీసుకున్నటువంటి వెంటనే షుగర్ కింద మారిపోవడము, అది క్రమక్రమంగా
కాలానుగతంగా కొన్ని రోజులకు కొంత అది ఫ్యాట్ కింద మారడం జరుగుతుంది. కాబట్టి ఏమంటే అన్నం అయితే ఎక్కువ తింటాము, మనం రోటీలు అయితే తక్కువ తింటాం. కాబట్టి గుడ్డి కంటే మెల్లమేలు అని చెప్పేసి అన్నంతో పోల్చుకుంటే ఇది మంచిదమ్మా. కాబట్టి ఇట్లా రోటీ ఇట్లా ఏదైనా తినాలన్నా గోధుమలు పిండి పట్టించేసేసి దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు, ఫైబర్ ఇలాంటివి పోకుండా తయారు చేసుకుని వాడుకుంటే మాత్రం మంచిది. కానీ రెండవది ఏంటంటే కొంతమందికి గోధుమలు పడవమ్మా. అది కొంతమందికి అది సైంటిఫిక్గా కూడా దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. గోధుమల్లో కొన్ని రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు ప్యాంక్రియాస్ మీద పనిచేసేసి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుందమ్మా. గ్లూటెన్స్ ఇలాంటివన్నీ రసాయన పదార్థాలు, అవి సరిపడినటువంటి వాళ్ళకి పర్లేదు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ గ్లూటెన్ పడకపోవడం కానీ గోధుమలో ఉన్నటువంటి ఇతర పదార్థాలు పడకపోవడం జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ సిక్రేషన్ తగ్గిపోతుంది, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి షుగరు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏం లేకుండా ఉండాలంటే ఇన్సులిన్ సక్రమంగా రిలీజ్ అవుతుండాలి ప్యాంక్రియాస్ నుంచి. సరిగ్గా రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్ సక్రమంగా మన బాడీ వినియోగించుకునేటువంటి పరిస్థితులు ఉండాలమ్మా. సో ఈ గోధుమలు అన్నటువంటి ఈ గ్లూటెన్ ఇలాంటివి ఏం చేస్తాయంటే ఆ ప్యాంక్రియాస్ మీద ఐలెట్స్ ఆఫ్ లాంగ్రిహెన్స్ అని చెప్పేసి అవి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంటాయి. ఆ కణాలు సరిగ్గా పని చేయకుండా చేసేస్తుంది అనమాట. అది అందరిలో ఉండదు కానీ కొంతమందిలో ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కేవలము అదే కాకుండా, అంటే గోధుమలతో తయారు చేసుకునేదే కాకుండా కొన్ని 5-6 రకాల పదార్థాలతో కలిపేసి రోటీలాగా తయారు చేసుకుని వాడుకుంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. అంటే 5-6 పదార్థాలు అంటే ఏవేవి మనము మిక్స్ చేయొచ్చు అంటారు? చాలా మంచిదమ్మా. నిజంగా అందరికీ ఈ డౌట్ వస్తుంటుంది. అన్నీ మనకు దొరికేవమ్మా. నేను చెప్తాను, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా ఉంటుంది రిజల్ట్స్. మీ తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికైనా సలహా ఇవ్వచ్చు. ఇది ఆహారమే కదమ్మా, వేరేదైతే ప్రాబ్లం లేదు. ఎవరికైనా కూడా సజెస్ట్ చేయొచ్చు. మంచికి మనం సజెషన్ సపోర్ట్ చేయడంలో తప్పులేదు కదా. సో అన్నీ మనకు దొరికేవమ్మా. బియ్యం తెలిసినటువంటిది. మీరు అడిగింది గోధుమలు, ఇందులో యాడ్ అవుతాయమ్మా. నెక్స్ట్ జొన్నలు, ఇవి కూడా పచ్చ జొన్నలు అయితే మంచిదమ్మా. ఏమా తర్వాత పెసలు, ఇవి కూడా పచ్చ పెసలు అయితే మంచిది. బార్లీ, ఉలువలు, సో అన్ని మనకు అందుబాటులో మనకు ఉన్నట్టమ్మా. ఇవన్నీ పాతవి అయితే మంచిదమ్మా, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కూడా ఏంటంటే ఈ బియ్యం అనేసరికి చెప్పాను కదమ్మా, పాలిష్ పట్టినటువంటి బియ్యం కాకుండా మనకు ముడి బియ్యం దొరుకుతాయి. ముడి బియ్యం వాడుకుంటే మంచిదమ్మా. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మిగతావి కూడా పాతవి, ఇప్పుడు గోధుమలు, బియ్యము అమ్మా, తర్వాత ఈ జొన్నలు, పెసలు, బార్లీ, ఉలువలు అన్నీ కూడా పాతవి తీసుకోవడం మంచిదమ్మా. ఈ 6 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి రొట్టె తయారు చేసుకొని అమ్మా తినొచ్చు. దానివల్ల మనకు శరీరానికి ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా. సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ కంటే కూడా. రెండోది ఏంటంటే ఇది వాడుకోవడం వల్ల వెయిట్ తగ్గడమే కాకుండా రెండో బెనిఫిట్ కొంతమందికి బెల్లీ ఫ్యాట్ వస్తుంటుంది. చాలా మంది ఈ రోజుల్లో అంతా 20-25 ఇయర్స్ నుంచి మొదలైపోయేసి వయసు వచ్చే కొద్ది విపరీతంగా ఇదైపోతుంది. మనిషి చూడడానికి నార్మల్ గా ఉన్నా కూడా పొట్ట ఎక్కువ ఉంటుందమ్మా. చెప్పాను కదా, దానికి కూడా శారీరక శ్రమ లేకపోవడం. అంటే ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఇప్పుడు వచ్చిందంటే బైక్ కావాలి. ఇక్కడ నుంచి వీధి ఒక చివరి నుంచి ఒక చివరికి వెళ్ళాలన్నా బైక్, లేకపోతే షేరింగ్ ఆటోస్, చేరకి వెళ్ళాలన్నా బైక్. ఈ పరిస్థితి మొదలైంది. కాబట్టి ఈవెన్ పల్లెలు, తర్వాత పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా అందరికీ కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. కాబట్టి వెయిట్ తగ్గేదానికి పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి రొట్టె. తర్వాత ఇది బెల్లి తగ్గేదానికి తగ్గుతుంది. సో మీకు ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉంటుందమ్మా నేను ఇవన్నీ చెప్పేసరికి, ఎట్లా తయారు చేసుకోవాలని. వీటిని ఏం చేయాలంటే ఈ 6 పదార్థాలు ఒక్కొక్కటి 1/2 కిలో కానీ 1/2 కిలో కానీ ఎన్నైనా తీసుకోవచ్చు. సమానంగా తీసుకోవాలి. బాగా శుభ్రం చేసేసేసి, శుభ్రం చేసిన తర్వాత ఒక రోజంతా వాటర్లో నానబెట్టేసేయాలి. 1 డే నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసేసేసి మళ్ళీ 2-3 రోజులు బాగా ఎండించేసేయాలి. ఎండించేసేసి ఆ యొక్క మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని వేయించి పెట్టుకోవాలమ్మా. వేయించి పెట్టుకొని పిండి పట్టించుకొని ఆ పిండితో రొట్టె తయారు చేసుకోవాలి. ఇది ప్రాసెస్. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనకు తెలిసి తెలియక కొంతమంది ఏం చేస్తుంటే రొట్టెలో అంటే చేసే విధానం అట్లుందమ్మా, సాల్ట్ కలిపేస్తారు రొట్టె పిండిలో. ఇలాంటి వెయిట్ తగ్గాలనుకున్నటువంటి వాళ్ళు, బెల్లి తగ్గాలనుకున్నటువంటి వాళ్ళు పనికిరాదమ్మా. సాల్ట్ అవాయిడ్ చేయాలి. వాటర్ వేసేసి ఆ పిండి తయారు చేసుకొని పిండి ద్వారా రొట్టె తయారు చేసుకొని తినాలి. కానీ ఆ సాల్ట్ కూడా
ఈ దేహంలో నీరు చేరడము తర్వాత ఫ్యాట్ పెరిగేదానికి దోహదపడడం ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఉప్పు కొంతమంది సాల్ట్ ఆయిల్ కలిపి మిక్స్ చేసుకుంటారు, సో అలా లేకుండా ఓన్లీ వాటర్ తోటే మిక్స్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసిమా ఇప్పుడు మనం కర్రీస్ వాడుతుంటామమ్మా, దానికి యాడ్గా కర్రీస్ ఏమైనా చేసుకుంటాం. కర్రీస్లో కూడా ఆ యొక్క పదార్థాలని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా పర్లేదమ్మా తీసుకొని నీళ్లు పోసేసి ఉడికించాలి. ఉడికించేటప్పుడు ఉప్పు వేయకూడదమ్మా, ఏం పనికిరాదమ్మా, జస్ట్ వాటర్ వేసి ఉడికించాలి. తర్వాత దాన్ని దించేసేసి తిరుగుమాత పెట్టుకోవచ్చు. అందులో కావాలంటే టేస్ట్ కోసము ఈ నిమ్మరసం కానీ తర్వాత మిరియాల పొడి, పెప్పర్ పొడి కదమ్మా, తర్వాత ఈ జీలకర్ర పొడి కానీ ఇట్లా ఏదైనా కావాలంటే టేస్ట్ స్మెల్ కోసము టేస్ట్ కోసము ఇట్లా వాటి కోసం వేసుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఉప్పు సాల్ట్ వాడద్దు. సింపుల్ చిట్కాలమ్మా ఇవి. చాలా మందికి తెలియక నువ్వేమంటే మేము రొట్టె తింటున్నాము తగ్గట్లేదు అట్లా ఏవో చెప్తుంటారు. కానీ ఈ కామన్ ఐడియా ఉంటే కన్నా సింపుల్ అవగాహనమ్మా, ఒక 5-6 రోజులు ఒక 10 రోజులు అలవాటు చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందమ్మా, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా చేసుకోవడం వల్ల చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే మనకు క్యాలరీస్ తగ్గిపోతాయి. అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పదార్థాలన్నింటిలో కూడా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి, మంచి ప్రోటీన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు హార్ట్ డిజీజెస్ తర్వాత మీరు అన్నట్లు ఈ వెయిట్ ప్రాబ్లము, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఏమి జనరల్గా ఉండవమ్మా. సో అందులో ఇంకోటి ఏంటంటే రాత్రిపూట పెందరాడే ఆహారం తీసుకోవడం మంచిదమ్మా. వీలైనంత వరకు ఎంత పెందరాడే ఆహారం తీసుకుంటే అంత మంచిదమ్మా. అందుకే మన పెద్దలు చెప్తుంటారు గూట్లో దీపం నోట్లో ముద్ద అని. దీపం పెట్టే టైంకి అనుభవంతో వాళ్ళు చెప్పారమ్మా. ఈ రోజులు మనం ఏమైనా రివర్స్ అయిపోయి రాత్రి 11, 12, 1 గంటకు భోజనం చేయడము, మళ్ళీ మధ్యలో ఏదో స్నాక్స్ తినడం, అదే చెప్పాను కదమ్మా, విధి విధానం మారిపోయింది కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివన్నీ మనం అవగాహన ఏర్పాటు చేసుకుంటే క్షేమదాయకంగా మన మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన సమాచారాన్ని అందించారు. బెల్లీ ఫ్యాట్ కావచ్చు, అలాగే నార్మల్ వెయిట్ లాస్ కావచ్చు, అండ్ పోషకాలతో కూడినటువంటి మంచి ఆహార పదార్థాన్ని ఈరోజు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.